హాయ్ హలో మై చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు. ఈరోజు మనము చేయబోయే వంటకము గనిసిగడ్డలు, కోడిగుడ్లు పులుసు. వాటికి కావాల్సిన పదార్థాలను ఇక్కడ చూపిస్తున్నాను. గనిసిగడ్డలు అంటే చిలగడ దుంపలు, ఆంధ్ర సైడు గనిసిగడ్డలు అంటారు. ఎండు చిలగడ దుంపలు, మరి పెద్ద నిమ్మకాయ అంత ఒక చింతపండు కావాలి. తర్వాత 3 టమాటాలు, 3 పెద్ద ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లి, ఉడికించినటువంటి కోడిగుడ్లు. ఇవి పులుసుకి, కోడిగుడ్డు పులుసుకి కావాల్సిన పదార్థం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చింతపండుని కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి. తర్వాత ఈ పదార్థాలన్నీ ఉల్లిపాయలు, టమాటాలు, గంజిగడ్డలు ఇవన్నీ కూడా మనం తరిగి పెట్టుకోవాలి. చిలకడ దుంపలు ఇలా తొక్క తీసి కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత నేను చింతపండు నానబెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలన్నీ తరిగి పెట్టుకున్నామండి. ఇప్పుడు వంట చేయడానికి స్టవ్ మీద వేస్తున్నానండి. ముందుగా గుడ్లు నూనెలో వేసి కొంచెం వేయించి తీద్దామండి. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నామండి. ఇప్పుడు గుడ్లు వేగినాయి కాబట్టి వేరే పాత్రలో తీసేసుకున్నాం. ఒక స్పూను తాలింపు. ఇప్పుడు తాలింపు దినుసు వేసిన తర్వాత కరివేపాకు, తర్వాత నేను పచ్చిమిరపకాయలు, వేసిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు వేస్తున్నాను. వేగిస్తున్నానండి. తాలింపులో వేసిన తర్వాత పచ్చిమిరకాయలు, పెద్ద ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసి నూనెలో వేయిస్తున్నాను. ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తక్కిన పదార్థాలు వేద్దామండి. ఇప్పుడు చిన్నులపాయలు వేస్తుందండి. చిన్నులపాయలు వేస్తున్నాను. కొంచెం పచ్చిసనం పోవాలండి, పచ్చి వాసన కొంచెం వేగాలి. వేగిన తర్వాత చిలకడ దుంపలు వేస్తున్నాను. టమాటాలు, వేసి బాగా తిప్పాలి, అంత కలపాలి. తిప్పాలి. ఇప్పుడు దీనిలో ఉప్పు వేస్తున్నానండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసి మనం మగ్గించుకోవాలి. ఈ సైజ్ ఇట్లా క్యూబ్స్ లాగా ఈ సైజ్ కట్ చేసుకోవాలి. ఈ రెండు మగ్గనిద్దామండి. టమాటాలు అయితే మనం పిస్ట్ అయినా వేసుకోవచ్చు, గుజ్జు కావాలంటే. మేము ఎట్లా పులుసుకోవచ్చున్నాం కాబట్టి ఇట్లా వేసేసాం అన్నమాట. ఇప్పుడు కొంచెం ఉడికి మేము తీద్దామండి. పర్వాలేదు, ఇంక మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు కారం వేస్తానండి. ఒక స్పూన్ కారం చూపించు. ఒక స్పూన్ కారం అండి. మనం మసాలా ఏమి వేయలేదండి, ఒక్క చిన్నులపాయ తప్పితే. ఇది పులుసు కూర ఎంతో బాగుంటుంది. ఈ రోజుల్లో ఇవన్నీ కల్తీ.
సూపరాలు గీపరాలు అన్ని వేసి అధిక అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి హైబ్రిడ్గా ఉన్న కూరగాయలు కూడా అంతగా టేస్ట్ ఉండదు. అందుకే మసాలా ఎక్కువ వాడటం జరుగుతుందన్నమాట. ఇప్పుడు పులుసు పోస్తానండి. పులుసు పిండి పెట్టాను, ఈ పులుసు పోస్తున్నాను. అయిపోయింది. నేను వాటర్ కూడా వేసేసానండి ఒకేసారి, అందులో చింతపండు పులుసుతో పాటు. ఇంకా వాటర్ వేసుకునే పని లేదు. ఒకవేళ కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. అంత బాగా కలిగి పెడుతున్నానండి. కలిగి పెట్టిన తర్వాత మూత పెట్టి కొంతవరకు ఉడికిద్దాం. ఇప్పుడు ఏమేమి వేయాలి అందులో? ఇక కోడిగుడ్లు మనం వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ కోడిగుడ్లు వేయాలి. కొంచెం మసాలా ఇవంటే పులుసు కొంచెం తెరలిన తర్వాత మనం ఇది ఉడికినట్టు మనకి నూనె కొంచెం పైకి వస్తుంది కదండి, ఇది ఉడికినట్లు మనకి చిలకడ దుంపలు తెలుస్తాయి. తర్వాత అప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు వేసేసి ఒక 5-10 నిమిషాలు ఉడికిస్తే అప్పుడు కూర సరిగ్గా వస్తుంది. ఉడికిందేమో చూద్దామండి. ఆయిల్ అయితే కొంచెం గణిత గడ్డ మాట తొందరగా రావడం లేదండి నాకు. ఇవి ఉడికినాయి. ఇంకా ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచినటువంటి కోడిగుడ్లని ఇందులో వేస్తాయి చూస్తున్నాలే. మా అమ్మకి గొంతేమో రావట్లేదండి చెప్పడానికి. నేను చెప్తుంటేనే నువ్వు చెప్పదు, నేనే చెబుతా అంటాను. అలాగే మళ్ళీ కొంచెం ఈ పులుసులో బెల్లం కూడా వేస్తున్నానండి. ఎందుకంటే ఈ పులుసు వెనక రోజులో మా అమ్మ పులుసులో సాంబార్లో కానీ ఇలా పులుసులో పెట్టినప్పుడు కొంచెం బెల్లం వేసేది. నేను కూడా ఇందులో ఎందుకు వేస్తున్నానంటే ఈ పులుసు కొంచెం తీయగా పుల్లగా అరుదో రకమైన టేస్ట్ వస్తుందండి. మీరు ఒకసారి చేసి చూసి తిని చూడండి. బెల్లం కొంచెం వేస్తేనే బాగుంటుంది. తర్వాత కొంచెం ఉడకనిస్తానండి. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మనం కొత్తిమీర తర్వాత వేద్దాం. మా ఫ్యామిలీకి సరిపోయేటట్టు 6 ఎగ్స్ తీసుకోండి. ఎంతమంది ఉంటే అన్ని గుడ్లు తీసుకోండి. గుడ్లు లేకుండా కూడా బాగానే ఉంటది, కానీ గుడ్లు వేసుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు ఇది కొద్దిసేపు మసాలాలు అంటుంది బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికిద్దాము. ఆ తర్వాత కొత్తిమీర వేస్తాం. కూర ఉడికిపోయిందండి. ఇంకా మనం కొత్తిమీర వేస్తున్నాను. ఇది కూర అయిపోయినట్టే. బాగా కలర్ఫుల్గా ఉందండి కూర. ఇప్పుడు మనం ఇది దించుకొని టేస్ట్ చేద్దాం. ఇప్పుడు కూరని మనం గిన్నెలోకి తీసుకొని రుచి చూద్దాం. ఇది కోడిగుడ్డు గణిజగడ్డల పులుసు. ఇప్పుడు మనం గిన్నెలోకి సర్వ్ చేసేసుకున్నాం. ఇది చామదుంపల పులుసు కంటే బాగుంటుంది టేస్ట్. మనం చామగడ్డ పులుసు చేసుకుంటాం కదండి, దానికంటే కూడా రుచిగా ఉంటుంది. ముక్క చూపి ఒకటి ముక్కలండి.
అబ్బా, భలే రుచిగా ఉందండి. నేను అనుకున్న దానికంటే బాగా రుచిగా ఉంది. ఇందులో మా అమ్మాయి కూడా ఎంతో నాకు సహాయం చేసింది. ఈ కూర అందరూ ఒకసారి చేసుకొని చూడండి శాంపిల్గా. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎగ్స్ అండి ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు. 8 మినిట్స్ సరిపోద్ది. 8 మినిట్స్ ఉడికితే మనకి ఎగ్స్ సరిపోతాయి. ఎక్కువసేపు ఉడికితే లోపల ఉన్న ఎల్లో బ్లాక్ అయిపోద్ది, గట్టిగా అయిపోద్ది అనమాట. మనకి సాఫ్ట్ అనేది ఉండదు ఎగ్. అందుకోసం ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు ఏ కూరలో వేసినా సరే చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉందండి. చామదుంపల కన్నా ఈ గంటలు వేసుకుంటేనే చాలా బాగుంది. ఆ ఎల్లో మనకి ఎగ్ మెత్తగా ఉంటేనే కూరల్లో బాగుంటుంది అనమాట. అది కొంచెం ఉప్పు కూడా వేసుకొని, చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ఉడకబెట్టుకుంటే మనకి ఎగ్ తప్పగా లేకుండా ఉంటుంది తినేటప్పుడు. గుడ్డు కాంబినేషన్ బాగుంది. గుడ్డు తింటుంటాయి కూడా తీయగా, కొంచెం పుల్లగా బాగుంది. బెల్లం అనేది కంపల్సరీ వేసుకోండి. బెల్లం ఉంటేనే ఈ పులుసులకి టేస్ట్ ఉంటుంది. కొద్దిగా ఒక చిన్న గడ్డ బెల్లం వేసుకోండి. మనకు అలవాటు లేదు కదా, చూపించకుండా గబా వేసేసింది. చిన్న గడ్డ బెల్లం సరిపోద్దండి మనకి. ఈ చామదుంప మనకి ఈ చామదుంపలైనా గెంసిగడ్డలైనా తీయగా ఉన్నా కూడా బెల్లం వేసుకుంటేనే ఆ కూర టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వారికి అన్ని మసాలా కూరలు తిన్నానండి. మసాలా లేకుండా పులుసుగా తింటుంది. ఇప్పుడు చాలా కాలం అయింది ఇది తింటబ్బా, చాలా చాలా రుచిగా ఉంది. నేను ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీరు తిని చూసి నాకు కామెంట్స్ పెట్టండి. మీరు కామెంట్స్ పెట్టకపోతే నాకు ఏం చేసానో ఎలా చేసానో తెలియదు. కాబట్టి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తాను. మీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు వంట చేసినా మీకు అందుబాటులో ఉంటుంది. పిల్లలు కానీ కామెంట్ పెట్టండి, బాగున్నా పెట్టండి, బాగా లేకపోయినా పెట్టండి, సరి చేసుకొని చేస్తుంది అనమాట. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను కూడా చేయమని చెప్తున్నాను. కాకపోతే వాయిస్ చెప్పడం చేత కావట్లేదు, అందుకని నేను మాట్లాడుతున్నాను మధ్య మధ్యలో. తనకు కొంచెం అలవాటు అయినాక ఆమె చేసుకుంటాను. ఓకేనండి. థ్యాంక్స్ అండి మీకు మా తెలుగు రుచులు ఛానల్ని ఆదరిస్తున్నందుకు, మీరందరూ చూస్తున్నందుకు మీకు థ్యాంక్స్. ఒకసారి మీరు కూడా చేసుకోండి, చాలా చాలా బాగుంటుందండి. గెనిసిగడ్డలు మనం ఉడికించుకొని తింటాం కదా, దానికంటే కూడా ఈ కూరలో ఇట్లాగా పులుసులో చాలా బాగుంటుంది. ఈ పులుసు రేపటికి ఇంకా రుచిగా ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ అందరూ మరి ఛానల్ చూస్తున్నట్లేరండి. 98% వరకు బయట వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు. తప్పకుండా చూడండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. బాయ్ అండి.